అన్నదానమే మహాదానమనే నానుడిని నిజం చేస్తూ మెట్పల్లి పట్టణంలోని పాత మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. పవిత్ర అన్నపూర్ణ అమావాస్యను పురస్కరించుకుని ట్రస్ట్ అధ్యక్షులు పుల్లా జగన్ గౌడ్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ బృహత్తర సేవా కార్యక్రమం పేదలకు పట్టెడన్నం పెట్టి ఆకలి తీర్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మైలారపు రాంబాబు, పుల్లా శ్రీనివాస్ గౌడ్లను నిర్వాహకులు సగౌరవంగా సాల్వాలతో సత్కరించి దైవ కార్యానికి శ్రీకారం చుట్టారు. నిస్వార్థ సేవా దృక్పథంతో అమ్మా ట్రస్ట్ సాగిస్తున్న ఇటువంటి ప్రశంసనీయ కార్యక్రమాలకు తమ సంపూర్ణ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని స్థానిక ప్రముఖులు, పట్టణ ప్రజలు, ట్రస్ట్ సభ్యులకు మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేశారు. उस्मान अनायलो ఈరోజు మన మెట్పల్లి వాస్తవ్యులు పుల్లా శ్రీనివాస్ గారు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమావాస అంటే తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా మనం భోజనం పెడతాము. ఆ భోజనాన్ని ఇక్కడ ప్రతి అమావాస రోజు కూడా పెడతామని చెప్పి నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం చాలా ఆనందదాయక విషయం. అందరి సహకారం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మెట్పల్లి పట్టణంలోని పాత మండల పరిషత్ కార్యాలయంలో అమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అమ్మ చారిటబుల్ ట్రస్టు అమావాస్య కార్యక్రమాన్ని అన్నప్రసాద కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి విశిష్ట అతిథులుగా మన రామన్న గారు మరియు ఫౌండర్ పుల్లా జగన్ గౌడ్ సాయిగౌడ్ గారు అందరూ పాల్గొని ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి అమావాస్య రోజున మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అన్నదాన కార్యక్రమం చేస్తాము. అలాగే ప్రతినిత్యము నిరుపేదలకు 10 మంది నుండి 100 మంది వరకు ప్రతి వారికి అన్నం అందిస్తూ దాతల సహకారంతో మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ముందుకెళ్తుంది. ఇక ముందు కూడా ఇంకా మంచి సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తాము. సీనన్న గారు చేపట్టిన మంచి కార్యక్రమం అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. తను గతంలో కూడా మూగజీవుల లాంటి కోతులకు కానీ వాటికి కానీ కూడా పండు పంపిణీ చేయడం, పండివ్వడం, అలాగే ప్రతిరోజు నిత్యం 100 మందికి అన్నదానం చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి మంచి వ్యక్తి ఈరోజు అమావాస్య రోజు కూడా భోజనం ప్రారంభించడం చాలా
సంతోషకర విషయం. ఇంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీరణ గారు ఇలాగే ముందు ముందు ఏ కార్యక్రమం చేసినా సంపూర్ణ సక్సెస్ కావాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.